నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తెలంగాణ రాజకీయాల్లో హేట్ స్పీచ్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. ఇక హేట్ స్పీచ్ పేరుతో వాక్ స్వేచ్ఛ హక్కుపై కత్తిని పెడుతోందంటూ కూడా మరి విపక్షాలు విమర్శిస్తుండగా మానవ హక్కులను హరించే అంశాలు ఈ బిల్లులో లేవని ప్రభుత్వం చెప్తోంది. ఇక ఈ బిల్లులోని నిబంధనలు, శిక్షలు పౌర హక్కులపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. మరోవైపు శాంతి భద్రతల పేరుతో సోషల్ మీడియాపై నియంత్రణ చేసేలా ప్రభుత్వం బిల్లును తీసుకువస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. ఎస్ సార్. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ ప్రతినిధి. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. నమస్కారం అండి. ఎస్. అదేవిధంగా తాడిశెట్టి పశుపతి గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి పశుపతి గారు. రైట్. ఇక మొత్తంగా గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ బిల్లు ఏదైతే ఉందో కూడా మరి దీన్ని తీసుకొస్తుంది ప్రభుత్వం. దీనికి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ బిల్లుని? ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మరి విద్వేషపూరిత ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి ఈ బిల్లును తీసుకొస్తున్నామంటూ కూడా మరి ప్రభుత్వం చెప్పడం జరుగుతోంది. మరి భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? భవాని గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, అంటే హేట్ స్పీచ్ అంటే నేను అనుకున్నది హేట్ స్పీచ్ బిల్లు పెడతారు, అదే విధంగా కొంచెం రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి కారణమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి దాదాపు ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ దాదాపు అందరు కూడా అట్లా భావించిన స్థితి ఉంది. కానీ ఈ దాంట్లో ముఖ్యంగా అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు కావచ్చు, కుల మతాలకు వ్యతిరేకంగా మాట్లాడే స్పీచ్ కావచ్చు, బహిరంగ సభల్లో ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, ఇటువంటి రెచ్చగొట్టే విధానాలు తీసుకొస్తే మాట్లాడితే అది ప్రజల మధ్య ఉన్న ఐక్యతకు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే ఎటువంటి స్పీచ్ నైనా మనం లేకుండా చేయటం అనేది ఈ ప్రధానంగా బిల్లులో ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆశించారు. కానీ తీరా ప్రాక్టీస్ లో అది ఒక అంశంగా ఉంటూనే ప్రధానంగా ప్రభుత్వాల మీద ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే యూట్యూబర్లు కావచ్చు, సోషల్ మీడియా వారధులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రభుత్వం, అదే విధంగా ప్రభుత్వ విధానాలు, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా వాటి మీద సరళంగా స్వేచ్ఛగా భావ ప్రకటన స్వేచ్ఛని వాడుకునే విధంగా మన రాజ్యాంగం కల్పించిన ఏదైతే హక్కు ఉందో దాన్ని వాడుకునే విధంగా ఉంటది అని చెప్పేసి అనుకున్న దానికి భిన్నంగా ఈ రోజు అసెంబ్లీలో వచ్చిన దాంట్లో కావచ్చు, బయట వచ్చిన మాటలో కావచ్చు, ఇక్కడ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రధానంగా దానం నాగేందర్ గారు మాట్లాడిన దాంట్లో కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడిన దాంట్లో కావచ్చు, నాకు ప్రధానంగా కనపడేది. అంటే ఎక్కడి నుంచి ప్రయాణం మొదలై ఎక్కడికి వెళ్ళింది అనేది ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మనం ఏదైతే రాజ్యాంగంలో పొందుపరుచుకున్న దానికి అనుగుణంగా దాన్ని ఇంకా ఎలివేట్ అయ్యేటట్లుగా, ఇంకా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్లు వాళ్ళు చేయటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సఫలమైంది. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయని, సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయని చెప్పేసి, లేదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే బిల్లుని రాజ్యాంగం కల్పించిన హక్కుకు విరుద్ధంగా తీసుకురావటం అనేది చాలా 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 శోచనీయమైనది. నేనేమంటున్నానంటే, మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది ఏ మతమైనా, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, జైన కావచ్చు, సిక్ కావచ్చు, అది ఏ మతమైనా కావచ్చు, ఈ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాల ప్రధాన అంశంగా ఉంటదని చెప్పేసి అనుకున్నాను తప్ప ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బిల్లులో మాట్లాడుతున్న ఈ దానం నాగేందర్ లాంటి వాళ్ళ మాటల్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, బిల్లులో అది పోయి ఇది వచ్చేసింది. ఇక్కడ మనం ఒక సెక్యులర్ దేశంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ సెక్యులర్ దేశంలో అన్ని మతాలు సమాన ప్రాతిపదికగా మనం పట్టించుకుంటున్నప్పుడు, అదేవిధంగా మత ప్రమేయం లేని రాజ్యంగా మనం భారతదేశాన్ని గుర్తిస్తున్నప్పుడు ఇది ప్రధానం కావాలి తప్ప ప్రభుత్వాలు ప్రజల మీద అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల మీద సామాన్య పౌరులు గాని వాళ్ళ భావ ప్రకటన చేసినంత మాత్రాన దాన్ని అడ్డుకట్ట వేయాలి, దానికి విరుద్ధంగా ఉండాలి, దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, ఈ బిల్లు ద్వారా దాన్ని అడ్డుకట్టేయాలని చెప్పేసి అని అంటే స్వయంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అని అంటే, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనం చాలా చాలా ఈజీగా కనిపెట్టదు. అంటే ఇది అంతిమంగా ఎవరికి నష్టం అని అంటే, ప్రజా సమస్యలు మరింత ఎక్కువైపోయే వైపుగానే ఉంటది తప్ప
ప్రజా సమస్యల్ని బయటకు తీసుకొచ్చి ఈ ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్పేసి ఈ ప్రభుత్వాలకి అనడానికి హక్కు లేని ఒక నియంతృత్వ పాలన వైపు తీసుకుపోయే విధంగా ఈ బిల్లు కొనసాగుతుందని చెప్పేసి అయితే నాకు ప్రధానంగా అనిపిస్తుంది. ఇది ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ లాంటిది, ఇది ప్రజాస్వామ్యానికి దెబ్బ లాంటిది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వాలే అదే విధంగా కంచె చేను మేసినట్టుగా ఆ ప్రభుత్వాలే ఈరోజు ఇటువంటి బిల్లులు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేకమైన విధానాలని తీసుకొస్తే ఇంకా దానికి రక్షణ ఎవరు? ప్రజా అభిప్రాయాన్ని గౌరవించేది ఎవరు? సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళంతా ఎవరు? అంటే ప్రజలు కదా, ప్రజల్లో భాగం కదా. ప్రజల్లో భాగమైన వాళ్ళు ఒక వ్యతిరేకమైన అంటే ప్రజలకు నష్టం కలిగించే ఒక అంశం మీద వాళ్ళు భావాన్ని ప్రకటన చేసినంత మాత్రాన దాన్ని కంప్లీట్ గా అడ్డుకట్ట వేసి జర్నలిస్టుల్ని లేదా ప్రజల్ని లేదా స్వతంత్రంగా మాట్లాడుతున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టుల మీద దాడి చేయాలని చెప్పేసి అనుకోవడం అని అంటే ఇది రాజ్యాంగానికి తూట్లు కొడవడం, ప్రజాస్వామ్యానికి చేటు చేయడము, పునాదిలో తొక్కి పెట్టడం అనేది జరగబోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మేమైతే ఇటువంటి అంశాలు దాంట్లో పొందుపరిస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించేదే లేదు. రేపు రాబోయే రోజుల్లో దానికి వ్యతిరేకంగా మేము నిలబడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని రకాలుగా ప్రజలకు అనుకూలమైన బిల్లు తీసుకొస్తే మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము. కానీ ప్రజలకు గాని, సోషల్ మీడియా వారియర్స్ గాని, సోషల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాని, లేదా ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు గాని ఎవరికి నష్టం జరిగే విధంగా లేదా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగా ఈ ప్రభుత్వం ఆ బిల్లు విధానాలని రూపొందిస్తే మాత్రం మేము తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా నిలబడతాం, అడ్డుపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రైట్, ఓకే. అదే విధంగా పైలా కృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్కారం మేడం. ఎస్, ఇక బిగ్ టాక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. బిగ్ టాక్ లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో హేట్ స్పీచ్ బిల్లు ఒక పెను దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మరి విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే మేము ఈ బిల్లు తీసుకొస్తున్నామంటూ అటు అధికార పార్టీ చెప్తుంటే మేము పూర్తిగా వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు అయితే కూడా తమ గలాన్ని వినిపిస్తున్నాయి. ఎస్, ఇక దీనికి సంబంధించి పైలా కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు. హలో కృష్ణారెడ్డి గారు, హేట్ స్పీచ్ బిల్లుకి అయితే కూడా మరి బీజేపీ నేతలు చాలా మంది కూడా మేము ఈ బిల్లుకు వ్యతిరేకం అంటూ చెప్తున్నారు. కేవలం ఇది కక్షపూరిత బిల్లు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా బిల్లుకి వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకు అంటే వ్యతిరేకం ఎందుకు? మరి ఇప్పుడు అధికార పార్టీ ఏమో కేవలం విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి మాత్రమే మేము ఈ బిల్లు తీసుకొస్తున్నాము, మానవ హక్కులను హరించేటువంటి అంశాలు ఏవి బిల్లులో లేవు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎస్, మీ అభిప్రాయం ఏంటి? మేడం, ముందుగా మీకు ప్రేక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఇందాక బిల్లుల అంశాలు కానీ మీరు మాట్లాడారు, అలాగే ఇందాక బీఆర్ఎస్ నాయకులు కూడా విన్నాము. ఏంటంటే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంది కానీ టీవీ డిబేట్లలో మాట్లాడుతున్న అంశాలతో అంటే నాయకులు మాట్లాడుతున్నది కానీ, అలాగే ఒక బాధ్యతాయుతమైన పదవిలో సీఎం పదవిలో కూర్చున్న వ్యక్తి కానీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ వ్యక్తులు కానీ
మాట్లాడుతున్న భాషలు ఏంటంటే ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎందుకంటే అసలు సమస్యను పక్కదారి పెట్టి ఇచ్చేసి ఉమ్, ఎవరెన్ని బూతులు తిట్టారు, ఎవరెంత రౌడీయిజంగా మాట్లాడారు, గుండాగిరిగా మాట్లాడారు, అదే హీరోయిజం అనుకుంటున్నారు. ప్రజలు కూడా ప్రజలను ఆల్మోస్ట్ ఆల్ ఆ ట్రాప్ లోకి తీసుకొచ్చారు. ఇవాళ మా నాయకుడు ఇంత గట్టిగా తిట్టాడు అంటే తెల్లారి ఇంత గట్టిగా మా నాయకుడు కౌంటర్ ఇచ్చిండు అనేది ఉంది. కానీ ఇందులో ప్రజా సమస్యల గురించి మాట్లాడిండ్రు, ఒక సమస్యను పరిష్కరించడానికి చర్చ జరిగింది అనేది కానీ ఒక విధానపరమైన ఎక్కడ కూడా జరగట్లేదు. ఏదన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టినా తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల గురించి కానీ ప్రజలకు భవిష్యత్తులోకి చేస్తామని కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నామని చెప్పేసి అపోజిషన్ చెప్పట్లేదు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పెద్ద పెద్ద మీటింగులు పెడితే కూడా అక్కడికి వెళ్ళి కూడా అమనాభూతులు తిట్టడం, ఇక ఆ భాషలు మనం మాట్లాడలేము. కానీ ఉమ్, ఎందుకంటే నోటికొచ్చిన పదాలు వాడడము, ప్రజా సమస్యల గురించి అసలు ఎక్కడ అడ్రస్ చేయకపోవడము, ఆయన వాళ్ళు చేస్తున్న ప్రభుత్వము సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చెప్పుకోకుండా ప్రతిపక్షాలను తిట్టుకోవడము, ఎంతో సెన్సేషన్ చేసుకోవడము. రేపొద్దున ఆ 2 తిట్ల గురించి ప్రతి ఛానల్లో చర్చ జరగాలి, డిబేట్ జరగాలి, వాళ్ళ పేరు ప్రజలలో నానాలి. మా నాయకుడు గొప్పడంటే మా నాయకుడు గొప్పడా, అంతే తప్ప ప్రజా సమస్యల గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. నేను సింపుల్ గా చెప్తుంది మేడం, ఆ కామారెడ్డిలో వరదలు వచ్చి 6 నెలల పైన అయిపోయింది. ఉమ్, డివైడర్ కూలగొట్టిండ్రు. ఈ రోజు వరకు ఆ డివైడర్ కూలగొట్టిన దానికి మళ్ళీ డివైడర్ కట్టించిన పాపాన పోలేరు. ఆ రోడ్డును అగమ గోచరంగా పెట్టిండ్రు. ఉమ్, అంటే సమస్య గురించి మాట్లాడటం లేరు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు నువ్వు గొప్పనా నేను గొప్పనా, కానీ సమస్యను ఎత్తి చూపించి దానికి పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం నుంచి రాబట్టే విధంగా ప్రతిపక్షాలు కొట్టట్లేదు, ప్రభుత్వము దానికి కూడా ప్రిపేర్గా లేదు. ఎవరైనా తీద్దామంటే కూడా వ్యక్తిగత విమర్శలకు పోవడము, వ్యక్తిత్వ అననాలకు పారిపోవడము. ఇక అక్కడ ఏంటంటే అనగూడని మాటలు మాట్లాడము, అన్పార్లమెంటరీ మాట్లాడి ఆ చర్చను రచ్చరచ్చ చేసి దాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. దానికి ప్రతిపక్షాలు అదే ట్రాప్ లో ఉంటున్నాయి. మేమేం తక్కువ తినలేమని వీళ్ళు, వాళ్ళేం తక్కువ వాళ్ళని మేము ఎందుకు తక్కువ అనాలని వీళ్ళు. ఇదే కానీ ప్రజా సమస్యలకు అనేది ఎక్కడ రావట్లేదు. ఈ బిల్లు విషయంలో దీంతో ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. ఎంతసేపు ఏంటంటే ఒకరిని భయపెట్టించుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్ష సభ్యులను అందరూ ఎత్తి చూపే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళను కొంత కంట్రోల్ చేయడానికి ఈ యొక్క తీసుకొస్తున్నారు. కానీ ఇందులో కూడా కొంత పారదర్శక ఉండాలి. అఖిలపక్షాన్ని లేదంటే ఏదన్నా సెలక్షన్ కమిటీకి ఇచ్చేసి ఎలాంటి అంశాలను పొందుపరచాలి, ఈ యూట్యూబ్ ఛానళ్ల మీద కూడా కొంత నియంత్రణ ఉండాలి. భాష అనేది సభ్యం తలదించుకునే విధంగా ఉంది. వ్యక్తిత్వ అననాలకు పాడుపడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు కానీ, వ్యక్తిగత హోదాలో ఉన్న వాళ్ళకు కానీ, ఒక డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వ్యక్తులను కానీ తలా తోక తెలియనివాడు కూడా ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ పేరు పెడుతున్నాడు, సెన్సేషన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చేసి వాక్ స్వాతంత్రం అంటున్నాడు. వాక్ స్వాతంత్రం అంటే ఏంది? సమస్యను ఎత్తి చూపించు, నువ్వు నిలదీయు. ఎవరైనా తప్పు చేస్తే తప్పును మాట్లాడు. నువ్వు లా భాష, ఈ భాష, ఆ భాష ఏది నోటికొస్తే అది సెన్సేషన్ కావాలి, దానికి వ్యూవర్స్ పెరగాలి, లైక్ పెరగాలి. దాన్ని కానీ అపోజిట్ లో ఆ వ్యక్తులకు ఎంత ఇదవుతుంది అనేది లేదు. ప్రజల సమయంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ, ముఖ్యమంత్రి స్థాయిల వ్యక్తులను కూడా వీళ్ళకున్న అధికారం ఏంది? ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినంత మాత్రాన నేను అనేది తప్పు అంటే మా పార్టీ తరఫున ఇది చేసినాం. కానీ ఇవన్నీ మీద అఖిలపక్షంతో చర్చ జరగాలి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న అర్హత ఏంది? 10th ఇంటర్మీడియట్ కూడా చదివినవాడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు, నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నాడు. అసలు సమస్య ఏందో తెలియదు, విషయం ఏందో తెలియదు. అసలు ఇప్పుడు మనము మీ ఛానల్లో కూర్చుంటే, మీ ఛానల్లో మాట్లాడేటప్పుడు కానీ, వార్తలు చదివేటప్పుడు కానీ ఎంత విషయ పరిజ్ఞానంతో ఎంత విడమర్చి ప్రజలకు అర్థమయ్యే విధంగా సమస్యను చెప్తాము, దానికి పరిష్కారాలు చెప్తాము. అదే యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. 10th ఇంటర్మీడియట్ చదివినోడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి ఎవరిని పడితే వారిని, ఎంత పడితే ఎంత, మళ్ళీ ఏదన్నా పార్టీల తరపునో ఎవరో ఒకరు కౌంటర్ చేస్తే దానికి కులాలకు మతాలకు కట్టేసి దాన్ని రచ్చరచ్చ చేయడము ఎంతవరకు ఇదవుతుంది?
వారికి కుటుంబం ఉంటుంది, వీరికి కుటుంబం ఉంటుంది. ఒక భాష మాట్లాడేటప్పుడు ఒక సమాజంలో ఒక హోదాకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రశ్నించదలుచుకుంటే ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ప్రశ్నించి, కానీ నోటికొచ్చిన భాష వాక్స్వాతంత్రం ముందుకు వచ్చింది కదా, వాడు వీడు ఇంకా నోటికొచ్చింది ఏం తక్కువ అంత. ఇంకా అమ్మనక్క దాకా కూడా ఇండైరెక్ట్ గా బాగా మాట్లాడే పరిస్థితికి వచ్చిండ్రు అంటే, ఇంకా కామెంట్లు ఆ స్థాయికి వచ్చిందంటే వాళ్ళ వ్యక్తిత్వ జీవితాలు ఎలా ఉండాలి? ఒకసారి సమాజం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఈ రోజు ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు పోతున్నాయి. ఎందుకు అంటే ఇలాంటి భాషను ఎంకరేజ్ చేసిన మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కానీ, గతంలో బీఆర్ఎస్ వచ్చినప్పుడు కానీ కె చంద్రశేఖరరావు గారు మాట్లాడిన భాషకు పునాదేశండ్రు. వీళ్ళు దినదిన గంట అభివృద్ధి లాగా వీళ్ళు ఒక్క భాషకి ఇంకొక పదం, ఇంకొక పదానికి ఇంకొక భూత పదం, ఇంకో భౌత పదము పెంచుకుంటూ పోతున్నారు తప్ప దీనికి అడ్డుకట్ట లేదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే అఖిల పక్షంలతో చర్చ జరగాలి, లేదంటే సెలక్షన్ కమిటీ ఇవ్వాలి. దీని మీద సమగ్రమైన మేధావులతోటి చర్చ జరగాలి. అలాగే ఏవైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో, ఏదైతే వాళ్ళ జర్నలిస్టు యూనియన్ ఉందో, ప్రభుత్వం గుర్తించిన యూనియన్, వాళ్ళతోటి చర్చించి దీంట్లో ఏ అంశాలను పెట్టాలి, ఎంతవరకు వాళ్ళకు లిమిట్ ఇవ్వాలి. మీరు మాట్లాడండి ఏ అంశమైనా, కానీ వ్యక్తిగత విమర్శలకు పోకుండా సమస్యను ప్రజలకు చూపించాలి, కానీ వాడంతా వీడంతా అనే విధంగా ఏ ఛానల్లో ఉండకూడదు. అది సభ్య సమాజము ఉంచుకోవాలి. ఈ రోజుకి ఎక్కువవుతుంది, కక్ష సాధింపు చర్యలు ఎక్కువైతున్నాయి, వ్యక్తిగత దాడులు అవుతున్నాయి. దీనితోటి కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో వచ్చిన భాషలతోటి కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ తోటి కూడా వ్యక్తిగత దాడులకు పూనుకుంటున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసి ప్రజా సమస్యలు అనేది ఉత్పన్నమవుతాయి. కాబట్టి హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి అటు అసెంబ్లీలో వాడివేడి చర్చ నడుస్తుంది, అదేవిధంగా మన డిబేట్లో కూడా మరి వాదోపవాదాలు కూడా మనం వింటున్నాం. అసలు ఈ బిల్లుని ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పల్లె రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఎక్కడైనా ఇబ్బంది లేదు. అది కూడా అన్పార్లమెంట్ లేకుండా శాంతియుతంగా ప్రశాంతంగా మాట్లాడాలి. ఎవరికైనా హక్కు అంటే వాక్ స్వాతంత్రం హక్కు ఉంటుంది, దాన్ని హరించే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ నాకు హక్కు ఉందని ఎదుటి వాళ్ళను కించపరిచే రకంగా, వాళ్ళ విలువను తగ్గించే రకంగా, ఒక రకంగా ఏమంటే ఈ మధ్యలో వచ్చే సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో కూడా ఏ రకంగా వస్తుందంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళు సమాజాన్ని కించపరిచే రకంగా ఉన్నది. ఇప్పుడు సమస్యలు ఉంటే దానికి మనం కరెక్ట్ ఈ సమస్య పరిష్కరించడానికి, మనకు సమస్యల గురించి చెప్పుకోవడానికి ఒక మంచి వాతావరణంలో మంచి ఉద్దేశంతో చెప్పుకుంటే బాగుంటది. కానీ కించపరిచే రకంగా మాట్లాడి, కించపరిచే రకంగా చేసి, ఈ రెచ్చగొట్టే మాటలు చేసి, అంటే ఇది ఇప్పటి నుంచి వస్తలేదు. ఈ గతంలో 5-6 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన మొదటి నుంచి చాలా పెరిగిపోయింది. అదే అంటే విషయం ఏంటంటే ఒక పార్టీని మనము ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా నాకు హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నది, వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నది, కానీ ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలి. వాళ్ళకి భంగం కలగకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలి. ఈ రోజు పార్టీల పరంగా యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, సోషల్ మీడియా గ్రూప్స్ అనుకోండి, ఎన్నో రకాలుగా వస్తున్నాయి. అవిటితో ఏమైతుందంటే రెచ్చగొట్టి వాళ్ళని మత విద్వేషాలను రెచ్చగొట్టడమా, లేకుంటే వ్యక్తిగతంగా రెచ్చగొట్టడమా, పార్టీలను రెచ్చగొట్టడమా, దాన్ని శాంతియుత వాతావరణం లేకుండా అంటే ఇబ్బందికరంగా పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మేధావులతోని, ముఖ్యంగా జర్నలిస్టులతోని దానికి సంబంధించి పోలీసు వ్యవస్థకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి కూడా సలహాలు సహకారాలు తీసుకొని ఏ రకంగా బాగుంటది, ఏ రకంగా ఏ వర్డ్స్ అంటే ఏ మాటలు మాట్లాడితే బాగుంటది, మనం అడిగే హక్కు అందరికి ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా అడిగే హక్కు ఉన్నది. దాన్ని సరైన పద్ధతిలో మాట్లాడుతుంటే బాగుంటది. కానీ డైరెక్ట్ మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా ఈ మధ్యలో ఏమైతే వీడియోలు వస్తున్నాయి, అది ఇంతకు ముందు ఏంటంటే ఏదో సినిమాలో రీల్ తీసుకొచ్చి దాన్ని ఒక మనిషిని కల్పి చేస్తున్నారు, అంటే వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, ఇండైరెక్ట్ గా
ఫొటోస్ కూడా మార్కింగ్ చేస్తున్నారు. ఆ మార్కింగ్ చేసి అక్కడ చూస్తుంటే పిఎం గారిని అనుకోండి, సీఎం గారిని అనుకోండి, మంత్రులను అనుకోండి, నాయకులకి ఇండైరెక్ట్ గా చూస్తే వాళ్ళ ఫేస్ కనబడుతుంది. ఆ ఫేస్ ముందు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టే అసలు సభ్య సమాజం సిగ్గుపడే రకంగా ఉంటుంది. అంటే మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ లో వ్యక్తి మనకు ఎవరు ఉన్నారు అనేది మనం డైరెక్ట్ చెప్పొచ్చు. ఏ మంత్రి ఉన్నారు, ఏ నాయకుడు ఉన్నాడు, ఎవరు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారా, లేకుంటే ఎవరైనా లేడీస్ ఉంటే అంటే అమ్మాయిలు ఉన్నా, ఎవరున్నా కానీ ఆ మార్కింగ్ చేసి వాళ్ళని డైరెక్ట్ మాట్లాడే రకంగా ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఎవరిని కూడా కించపరచొద్దు. ఎవరికి కించపరచకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా సభ్య సమాజంలో మనం అందరం చెప్పే వాళ్ళం, ప్రతి ఒక్కరం మంచి మాటలే చెప్తాం. దాంట్లో ఎవ్వరు కూడా ఇబ్బందికరంగా మాట్లాడే రకంగా లేరు. కానీ చెప్పేటి మాటలు ఒకటి ఉంటేనే అక్కడ వచ్చే రకంగా ఉంటుంది, ఒకరి మీద ఒకరు. ఇప్పుడు నేను నా మీద ఏమన్నా ఇబ్బంది జరిగితే రెచ్చగొట్టి ఇండైరెక్ట్ గా వాళ్ళని రెచ్చగొడుతున్నాను. ఆ ఇండైరెక్ట్ తోని దాంతో ఒకటి మీద ఒకటి పెరిగిపోయి ఒక రకంగా అంటే శాంతి భద్రతలకు ఇబ్బందికరంగా ఉంటుంది, మన వ్యక్తిగతంగా కూడా భంగపరిచే రకంగా ఉంటుంది, పార్టీలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సీఎం గారి మీద అనుకోండి, ప్రతిపక్ష నాయకుల మీద అనుకోండి, ఈ పిఎం గారి మీద అనుకోండి, ప్రతి ఒక్కరి మీద కూడా ఈ మధ్యలో చూసుకుంటున్నాము ఎన్నో రకాలుగా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అవన్నీ రాకుండా సభ్య సమాజానికి మనము ఏమి నేర్పాలి, భవిష్యత్తులో మనకు మంచి ఉద్దేశం, ప్రతి ఒక్కరికి మంచి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ప్రకారమే చేసుకుంటూ పోవడం బాగుంటది. దానికి సంబంధించి మేధావుల సలహా తీసుకొని ఎవ్వరికి నష్టం జరగకుండా, మనకు వాక్ స్వాతంత్రానికి కూడా నష్టం జరగకుండా, మనము మన అభిప్రాయాలను, మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ ప్రజలకు తెలిపే రకంగా ఉండాలి. ప్రజలు అన్నింటినీ మంచిది గ్రహిస్తారు, కానీ అక్కడ వచ్చేది ఏంటంటే టెంప్ట్ చేసి, అంటే ఒకరిని రెచ్చగొట్టి ఏదో రకంగా చేసుకుంటే బాగుపరచాలంటే క్షణికానందం పొందే కొంతమంది వ్యక్తుల ద్వారా కొద్ది ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులు జరగకుండా చూడాలి. అది పార్టీలైనా సరే, వ్యక్తులైనా సరే, ఇంకేదైనా సరే. కుల మతాలను కూడా రెచ్చగొట్టే రకంగా కొంతమంది, అంటే యాక్చువల్ గా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కాదు, గతంలో లేదు, భవిష్యత్తులో కూడా జరగదు. కానీ బయట నుంచి వచ్చే కొన్ని హిందీ అనుకోండి, బయట నుంచి వచ్చి కొన్ని మతానికి సంబంధించినవి కూడా ఎన్నో రకాలుగా చూస్తున్నాము ఆ సోషల్ మీడియాలో. దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. అంటే దానికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ మాకు తెలిసి, అంటే నాకు తెలిసి కొన్ని ఇక్కడ స్టేట్ నుంచి కాదు, వేరే స్టేట్ నుంచి కూడా ఇక్కడ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలని, ఎవరినన్ను ఇబ్బంది పరచాలని అనుకుంటే, అంటే ఎవరినన్ను ఇబ్బంది పరచాలంటే నేను డైరెక్ట్ కాకుండా వేరే స్టేట్ నుంచో, వేరే కంట్రీ నుంచో ఒక వీడియోని తయారు చేయించి ఇక్కడ సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా జరుగుతుంది, అది కూడా జరగదు. ఎందుకంటే ఇక్కడ జరిగేది మాత్రం ఎవరికి ఇబ్బంది జరగకుండా, ఎవరికి నష్టం జరగకుండా అందరు బాగుండే రకంగా చేయాలి, అందరికి ఆదర్శంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరి వ్యక్తి స్వేచ్ఛను, వ్యక్తి హక్కులను, అంటే ఎలాంటి హక్కులను కూడా భంగపరిచే రకంగా ఉండొద్దు. వాక్ స్వాతంత్ర హక్కును కూడా మనం ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాక్ స్వాతంత్రానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంటది. దాంట్లో ఎవరికి భంగం కలగకుండా వాళ్ళకు సమంగా న్యాయంగా జరిగేటట్టు ఉండాలి. అన్పార్లమెంట్ ఎవరు చేసిన, అధికార పార్టీ చేసినా, అనధికార అంటే అపోజిట్ పార్టీ చేసినా, ఎవ్వరు చేసినా దాన్ని తప్పు అనే రకంగా చూసి దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటది. పార్టీల పరంగా కూడా అదే రకంగా చూసుకుంటే బాగుంటది. కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే వాళ్ళ క్రేజ్ పెంచుకోవడానికి కావాలని కూడా వాళ్ళు తెలిసి కూడా, తెలియక కాదు, తెలిసి కూడా దాన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తున్నారు. అవే మేము ఎంత అంటే ఈ రోజులల్లా ఒక నాయకుడు ఎక్కువ మాట్లాడి ఎక్కువ బూతులు తిడితేనే పెద్ద నాయకుడు అని అనుకుంటున్నారు. ఆ రకంగా చేయకుంటే ఉంటే బాగుంటది. సభ్య సమాజానికి మనము ఒక గుర్తింపు, అంటే ఒక భవిష్యత్తు వాళ్ళకు ఒక గుర్తింపుగా, ఒక మంచి నడవడిగా ఉండే రకంగా మనం అందరం ఆదర్శంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆదర్శాన్ని ఎవరు కూడా ఇబ్బంది చేయరు. ఎవరైనా పబ్లిక్ కు ఇబ్బందికరంగా ఎవరు చేసినా దాన్ని, అంటే అధికార పార్టీ చేసినా, ఎవరు చేసినా, వ్యతిరేక పార్టీ చేసినా, అపోజిట్ పార్టీ చేసినా, ఎవరు చేసినా దాన్ని ఇబ్బందికరంగా ఉంటది. ఇప్పుడు మనం ఒకరిని మాట్లాడాలనుకుంటే 2 వర్డ్స్ ఉంటాయి. డైరెక్ట్ గా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఆ హక్కు ఉన్నది, కానీ బూతులు మాట్లాడి ఇబ్బందికరంగా మాట్లాడే రకంగా చేస్తే బాగుండదు. దానికి సభ్య సమాజానికి కించపరిచే రకంగా, వ్యక్తిగతంగా కించపరిచే రకంగా ఎవరు ఉంటే కూడా బాగుండదు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఎవరికి హక్కులను భంగపరచకుండా అందరికీ ప్రశాంతంగా, శాంతియుతంగా, సంతోషంగా
ఎందరు కూడా ఎవరైనా కానీ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మనం ఏదో అధికారంలో ఉన్నామని అధికార బలాన్ని ఉపయోగించి ఏదో చేస్తే బాగుండదు. అందరికి సమంజసమైన హక్కులను కాపాడే రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే ప్రయత్నము అధికార పార్టీ చేయదు. ఎందుకంటే అది క్షణంగా ఉంటది. ఏదైనా బలం ఉంది, అధికార బలం ఉందని మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ ఎంత ఎదిగితే అంత ఒదిగే రకంగా ఉండాలనే ఆలోచనతో మేము ఉంటాము. కాంగ్రెస్ పార్టీ అదే రకంగా ఉంటది. ఎంత ఎదిగినా మేము ఏ రకంగా ఉన్నా కానీ మేము పార్టీకి సంబంధించిన ఏ సమావేశంలో ఎక్కడ మాట్లాడినా మేము చేసేది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగే రకంగా ఉండి సమాజానికి మనం ఒక మంచి ఉదాహరణగా ఉండాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ అదే రకంగా ఉంటది. ఏమైనా ఇబ్బంది ఉన్ని ఏమైనా సూచనలు ఉన్నా కానీ మేము పార్టీ పరంగా మేము ప్రతి సూచనలు తీసుకొని అందరికి ఆమోదకరంగా ఉండే రకంగా చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఎవ్వరికి నష్టం జరగకుండా ప్రయత్నం చేస్తాము. దాన్ని అందరూ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నానండి. దీంట్లో ఎవ్వరు తప్పు చేసినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యలో దాంట్లో వచ్చిన ఇంతకు ముందు ఈ రోజు నిన్న వచ్చే కొన్ని పాటలు వస్తున్నాయి. హిందీ పాటల్లోగా మన మంగ్లీ మాట్లాడింది అనేది వస్తుంది. ఆ రకంగా కూడా ఇబ్బందికరంగా అంటే హిందీ అయినా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కానీ కొన్ని ఇబ్బందికరంగా ఉండే వాటిని మాత్రం ఖచ్చితంగా సెన్సార్ కట్ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి చిన్న తప్పు అయినా కానీ దాన్ని మనము ఎత్తి చూపి దాన్ని అంటే కట్ చేస్తే అక్కడికే ఫుల్ స్టాప్ చేసుకుంటేనే బాగుంటది. లేకుంటే అది సమాజానికి ఇబ్బందికరంగా ఉంటది. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. దాంట్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా స్వతంత్ర టీవీ ఈ ప్రేక్షకులకు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. ఓకే రామచంద్ర గారు. తాడిశెట్టి పశుపతి గారు, ఇప్పుడు మన ప్రభుత్వం ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా దానికి కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అయితే నిజంగానే మరి ఈ హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాల్సిన అంత అత్యవసరం ఏముంది? నిజంగానే అంత అవసరం ఉందంటారా? అండ్ అదేవిధంగా చూస్తే దీనికి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? స్వతంత్ర టీవీ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా సైబర్ నేరగాళ్ళు అంటారు. సైబర్ నేరగాళ్ళు ఒకప్పుడు సైబర్ నేరం లేదు. అంటే మోసం అనేది, దగ అనేది గొంతును నొక్కేదానికి వివిధ రూపాల్లో వస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో తొక్కేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి పాలక ప్రభుత్వాలు. అది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేది. గత ప్రభుత్వం ఇవాళ ధర్నా చౌక్ను ఎత్తేసింది. ఈ ప్రభుత్వం ఇంకో కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇంకో ప్రభుత్వం ఇంకో పాలసీ తీసుకొస్తారు. ఇక్కడ ఏమంటున్నామంటే వాళ్ళ ఈ పాలసీ కానీ ఆ పాలసీ కానీ వాళ్ళ ఏ పాలసీలు తీసుకొచ్చినా అది కేవలం ఒక పర్టికులర్ పార్టీ కోసం సంబంధించిన పాలసీ కాదు. అది మనం స్వాగతించాలి. అయితే ఈ రోజు సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా ప్రధానంగా యూట్యూబ్స్ అనుకోండి. గత ప్రభుత్వం మార్పిడి రావడానికి ప్రధానంగా యూట్యూబ్ ఛానల్స్ భాగస్వామ్యమైనవి. అది రేవంత్ రెడ్డి గారికి సానుకూలంగా ఉపయోగించబడ్డాయి. అది వ్యతిరేకంగా కేసీఆర్కి బయటపడినాయి. ఏకంగా ఒక ఛానల్, మనం యూట్యూబ్ ఛానల్ పదే అంటున్నారు కాబట్టి చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఇలా ఒక బాధ్యతాయుతమైనటువంటి గత ముఖ్యమంత్రిని కానీ మంత్రులు కానీ వాడు డ్రామారావు అని, ఆమారావు అని, ఔలాగాడని, బడువేగాడని ఇట్లా డైరెక్ట్ అంటుంటే కూడా వాళ్ళ సభ్య సమాజం ఎంతో మంది అసలు ఈయన ఎవరు, ఎందుకు మంత్రులను తిడుతున్నాడు, ఎందుకు ముఖ్యమంత్రులు తిడుతున్నారు అంటే స్వయంగా గత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళని ప్రశ్నించే దాఖలాలు లేవు. అంటే బాగుంది, కత్తి ఉంటుంది, కత్తి కూరగాయలు వాడుకోవాలి లేకపోతే ఇంకో కార్యక్రమానికి వాడాలి అని, కత్తి ఉంది కదా అని నేను పొడి చేస్తా అంటే దాన్ని ప్రశ్నించే వ్యక్తులు కూడా ఉండాలి. అంటే దేనికి యూజ్ చేయాలో అదే యూజ్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించిన వాళ్ళు జర్నలిజం వాళ్ళు. గతం 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఎన్నో కొద్దిపాటి ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడి ఒక కృతనిశ్చయంతో లేకపోతే ఒక విధి విధానాలతో పనిచేసినటువంటి జర్నలిజం వేరు. ఇవాళ రాను ఊసరబెల్లిలాగా రూపాంతరం మార్చినటువంటి మాట వాస్తవం. అది మీకు తెలుసు, మాకు తెలుసు, మా ప్యానల్ మిత్రులందరూ తెలుసు. గత మూడు దశాబ్దాల నుండి, ప్రధానంగా 2 దశాబ్దాల నుండి పార్టీల కోసం బ్రాండ్ అంబాసిడర్ లాగా వాళ్ళ కోసం పదే ఎక్కడో ఒక దగ్గర వినిపించాలనేటువంటి ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తయారైంది. తద్వారా వచ్చిందే యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు లేవు. ఇంతకు ముందు ఇదే మీడియా కూడా అంతకు ముందు లేవు. ఇన్ని న్యూస్ పేపర్లు కూడా లేవు. అంటే పార్టీల యొక్క
వైవిధ్యాన్ని, పార్టీల యొక్క రూపాన్ని, పార్టీల యొక్క గొంతుకగా పేపర్లు, ప్రింట్ మీడియా తయారైనాయి తప్ప ప్రజా సమస్యల మీద అవ్వదు. ఇవాళ మీరు టీ న్యూస్ తీసుకోండి, లేకపోతే సాక్షి తీసుకోండి, లేకపోతే ఏబిఎన్ తీసుకోండి. అంటే ఈ భజన కార్యక్రమాలు కూడా అంటే ఆర్థికంగా లాభపడడం కోసం పాలక ప్రభుత్వాలకు రూపాంతరంగా మారుతూ ఉండి అవకాశం వాళ్ళ రాజకీయాలు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా డబ్బులు రావాలి, అధికార పార్టీకి వత్తాసు పాడాలి, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి ఏదో మాట్లాడితే ఇది ఒక గొంతుక అని అనుకున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇంకొకటి ప్రధానంగా ఏం చెప్తున్నాడంటే ఇవాళ శాసనము చేస్తున్నారు, ఒక బిల్ పెడుతున్నారు. ఆ బిల్ ఎవరు పాస్ చేస్తున్నారు? రాజకీయ నాయకులు పాస్ చేస్తున్నారు. అంటే శాసనసభ్యులు, అది ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ. అసలు అంటే దొంగ అనేటువంటి క్రమంలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైనా ఓకే, గౌరవంగా ఇవాళ అన్ని పార్టీలకు ఇవాళ నిన్న తప్పు చేసినోడు భవిష్యత్తులో కూడా తప్పు చేయాలని లేదు. నిన్నటి వరకు చేసినటువంటి వ్యక్తిని ఒక రియలైజేషన్ ఉండొచ్చు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడినవి ఉన్నాయి. ఆ ఇద్దరికి, ఆ అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తికి మతపరంగా కావచ్చు, లేకపోతే ఇంకో రాజకీయంగా కావచ్చు, ఇంకో వ్యక్తిగతంగా కావచ్చు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ నేను ఏమంటున్నానంటే ఈ బిల్లు మంచిగా ఎఫిషియెంట్ గా పనిచేయాలి. అంటే ఎఫిషియెంట్ గా పనిచేయాలంటే శాసనాలు చేసేటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళను ఎక్కడైనా తప్పు మాట్లాడితే సభా వేదికల పైన కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, ఫస్ట్ వాళ్ళని లోపలేయాలి. ఫస్ట్ వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టాలి. మీరు ఒక్కరోజు సెక్షన్ పెట్టండి, ముఖ్యమంత్రి గారు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ గారు, లేకపోతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకెవరైనా సిపిఎం వ్యక్తులు కావచ్చు, వాళ్ళని ఒకరోజు వేసేస్తే మీకు మొత్తము అంతా సెటరైట్ అయిపోతుంది. అంటే వాళ్ళకు కనుక చట్టాలు ఒక తీరు, వీళ్ళకి మాత్రం ఒక తీరు అంటే మళ్ళీ ఈ సమస్య ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఉదాహరణకు 1,000 కోట్ల రూపాయల నేరారోపణలు ఉన్న వాళ్ళు, లేకపోతే ఆర్థిక విధ్వంసం చేసిన వాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బయట ఉంటారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, అలాంటి వాళ్ళు. మరి ఏదో చిన్న తప్పులు చేసి 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఓ చెక్ బౌన్స్ అయినోడి మీద కేసులు పెట్టేసి లక్షల కోట్లు 1,000 కోట్ల రూపాయలు చేసినటువంటి ఆర్థిక విధ్వంసుల్ని మాత్రం దర్జాగా దేశ విదేశాల్లో టూరిజం లాగా తిరుక్కుంటూ ఉన్న వాళ్ళకి చూస్తే మళ్ళీ ఇటువంటి చట్టాలన్నీ అపహాస్యం చేసినట్లయితుంది. అందుకని నేను ఏమంటున్నంటే గతంలో మొన్న దానం నాగేందర్ గారు కావచ్చు, శాసనసభలో అరే ఎవడరా మీరు ఎవడు తిరగరు తడుకున్నారా అని అన్నాడు. అంటే మొన్న పాడి కౌశిక్ రెడ్డి గారు నేను తుపాకీని పెట్టేసి ఆయన చంపేస్తా అని ఒక ఆయన అంటాడు. అంటే ఎక్కడ పోతుంది? ఎస్, వీ హ్యావ్ టు టేక్ ఎన్ స్టెప్, కానీ అది నిర్ద్వందంగా, నిస్సంకోచంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి. పనిచేసిన రోజు అందరూ స్వాగతిస్తారు, లేకపోతే మళ్ళీ ఇదే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్స్ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళకు ఒక రకమైనటువంటి సెక్షన్స్ వాళ్ళ మీద కట్టడి చేయకపోతే మీరు ఎన్ని చేసిన వేస్ట్. ఇవాళ నేనున్నాను, ఉదాహరణకు మీరే చెప్తున్నాను, ఇవాళ నేను ఒక ముఖ్యమంత్రి గారి మీదనో, ప్రధానమంత్రి గారి మీదనో, లేకపోతే ఇంకో వ్యక్తి మీదనో నేను ఇష్టం వచ్చినటువంటి కామెంట్ చేసేస్తే మీరు ఒక బాధ్యతాయుతంగా ఇది పద్ధతి కాదు, సమాజానికి మంచిది కాదు, పశుపతి గారు ముఖ్యమంత్రిని తిట్టారు, ఇది నేను టెలికాస్ట్ చేయను అని మీరు అనుకున్నారు అనుకోండి బాధ్యతాయుతంగా. కానీ పక్క వాళ్ళు అరే ఏమైతుంది, ఏ ఛానల్ వస్తుంది, ఎట్లా తిట్టాడు, ఏం తిట్టాడు అనేది చూస్తున్నారు. అంటే ఛాలెంజ్ చేసి తిడితే వాళ్ళ ధైర్యవంతుడు, పెద్ద సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే వెనకాల ఎవరు ఉన్నారు, అసలు ఇంత పెద్ద మాట మాట్లాడవేంటి అని నన్ను జూమ్ లో పెట్టేసి నా ఇల్లుని చూపించేసి, నా ప్రాంతం చూపించేసి, నా ముఖాన్ని చూపించేసి, కింద నుండి పైన నుండి ముఖం నుండి. అంటే గతంలో హనుమంతరావు గారు కూడా పాపం అన్నాడు, అరే దొంగ జైలు నుండి వచ్చేస్తే వాడినింద్రపై మీరు ఇంత ఎక్స్పోజ్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా దొంగతనం చేయాలనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నారు, దయచేసి మీరు బంద్ చేయండి రాబాయ్ అని ఒక సభాముఖంగా రిక్వెస్ట్ చేశాడు హనుమంతరావు గారు. అంటే మీరు విధ్వంసాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు, అది సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు. వాళ్ళు ఒక గొంతుగా ఎట్లా కోసారు, మర్డర్ ఎక్కడ చేశారు, ముంబై అల్లర్లో హోటల్లో ఎట్లా ఫైరింగ్ చేసిర్రు, ఎట్లా ఎంటర్ అయినరు, అంటే ఇవన్నీ కాదు. ఒక దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులను చూపించారా మీరు? 800 సార్లు చూపించుంటారు. కానీ ఒక పిల్లోడు 9 సంవత్సరాల పిల్లోడు 18 సంవత్సరాల యువతిని ఎన్ని కత్తిపోట్లు పొడిచాడు, ఎక్కడ మర్డర్ చేశాడు, ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, వాడు ఏం ప్లాన్ చేశాడు, మీరు అన్ని చూపిస్తున్నారు. అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో ఇటువంటిది ప్రతిదీ, అంటే మొబైల్ ఉంది, మొబైల్లో మంచి కోసం వాడుకోవాలి, అట్ ద సేమ్ టైం చెడుకైతే ఎట్లా వాడుతుండ్రో యూట్యూబ్ ఛానల్స్ కూడా అదే కోవ చెందుతుంది.
Yes. అదేవిధంగా ఇప్పుడు సోదరుడు అన్నాడు, బీజేపీ సోదరుడు, Hmm. అంటే ప్రతి ఛానల్ కు పెట్టుకోవాలంటే వాళ్ళకి కొంత బేసిక్ ఎలిజిబిలిటీస్ ఉండాలి. Hmm. అంటే ఈ వ్యవస్థలో, ఈ భారతదేశంలో శాసనాలు చేసే వ్యక్తులకే ఎటువంటి కట్టడి లేదు, ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. Hmm. వాళ్ళకి ఏమైనా విద్యార్హతలు ఉన్నాయా? ఎమ్మెల్యే కావాలి, లేకపోతే జడ్పీటీసీ కావాలో, ఎంపీటీసీ కావాలంటే ఏమైనా ఉన్నాయా ఎలిజిబిలిటీ? మరి వీళ్ళకి ఎందుకు పెట్టుకోవాలి? అంటే వాళ్ళకి లేని ఎలిజిబిలిటీస్ వీళ్ళకి ఎందుకు పెట్టుకోవాలి? అంటే ఒక 1,00,000 మందిని ప్రభావితం చేసి 1,00,000 మందికి రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకో ప్రజాప్రతినిధికి లేనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వీళ్ళకి ఎందుకు పెట్టాలి? అందుకని నేను ఏమంటున్నాను, రూల్ ఫర్ ఆల్. Hmm. ఆ సిస్టమ్ కనుక పెట్టిన రోజు అందరూ స్వాగతిస్తారు. అదేవిధంగా ఇంకో మిత్రుడు కాంగ్రెస్ సోదరుడు చెప్పారు మిగతా వాళ్ళు, అవును. ఇవాళ నిజంగా కూడా మంచి కోసం ఆలోచించినప్పుడు Hmm. మేధావుల్ని పిలిస్తే తప్పేంటి, ప్రతిపక్ష పార్టీలను పిలిస్తే తప్పేంటి? వాళ్ళు కూడా ఒపీనియన్ రేపటి రోజున ఇవాళ మేము గౌతమ్ ప్రసాద్ గారు లేకపోతే కృష్ణారెడ్డి గారు ఇంకో సోదరుడు ఎవరు కూడా మాట్లాడే అవకాశం ఉండదు కదా. రేపు నేనే అంటాను ఒక అనలిస్ట్ గా, Yes. అవునండి మీకు సంబంధించినటువంటి మీ పార్టీ సభ్యుడు కూడా అక్కడ సెలక్షన్ కమిటీ, ఎలక్షన్ కమిటీ లేకపోతే డిసిప్లిన్ కమిటీ అని ఉంటుంది కదా, ఆ వాటిలో మీ పార్టీ కూడా సంబంధించి ఉన్నారు, అందరి సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అనే ఒక అవకాశం ఉంటుండే కదా ప్రభుత్వానికి కూడా. అంటే ప్రభుత్వం కూడా మీరు మంచి కోసం చేసి ఉండొచ్చు, మంచి కోసం చేసినప్పుడు ఆ పార్టీలో ఉంటుంది, ఏ పార్టీలో ఉంటుంది, అందరి కోసం ఉంటుంది కదా. ఇవాళ ఉదాహరణకు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడితేనే ఈ చట్టం వర్తించదు కదా. రేపు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరిని తిట్టినా అవుతుంటది కదా. అవును. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను భవన్ గారు, Hmm. ఇట్ షుడ్ బి అనే ఈక్వలెంట్, ఇట్ షుడ్ బి అనే పార్టిసిపెంట్స్, ఇట్ షుడ్ బి అనే ఓపెన్ టు ఆల్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ గొంతులు కూడా అక్కడ ఉంటుంది. అయితే ఇవాళ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో లేవు వాస్తవానికి చెప్పాలంటే. అవును. ఎందుకంటే గతంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మొన్న ఒక జర్నలిస్టులకు సంబంధించి ఒక మీటింగ్ లో వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడారు. అంటే వాళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి జీవితాన్ని ఒక త్యాగంగా చేసి ఒక 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి. గౌతమ్ ప్రసాద్ గారు, చెప్పండి. ఎస్, ఇప్పుడు మరి నేను చెప్పినట్టుగా శాంతి భద్రతల పేరుతో కూడా మరి సోషల్ మీడియా నియంత్రించే దిశగా ఈ బిల్లును తీసుకురావడం జరుగుతోంది అంటూ కూడా మరి అధికార పార్టీ చెప్పడం జరుగుతుంది. నిజంగానే అసలు ఈ బిల్లు ప్రభుత్వం కోసం తెస్తున్న బిల్లా నిజంగా, లేదంటే ప్రజల కోసం తెస్తున్న బిల్లా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? భవాని గారు, ఇప్పుడు నిజంగా కూడా హేట్ స్పీచ్ కు వ్యతిరేకంగా మనం నిలబడ్డప్పుడు Hmm. దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి? సమాజంలో ఈ మధ్య ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల 3 నెలలు 4 నెలలు గడుస్తున్న ఈ కాలంలో Hmm. ఏదైనా ఒక ఉద్రిక్తమైన వాతావరణం కానీ లేకపోతే ప్రజల మధ్య విపరీతమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాను లేకపోతే ప్రతిపక్షాలు ఏదైనా ఒక కార్యక్రమం చేసి అది విధ్వంసానికి దారి తీసినప్పుడు దాన్ని తప్పనిసరి పరిస్థితిలో ఒక బిల్లు తీసుకొస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే మనమందరం కూడా స్వాగతించేవాళ్ళం. Hmm. కానీ నాకు తెలిసి తెలంగాణలో ఈ మధ్య కాలంలో అటువంటిది కానీ గతంలో కూడా దాదాపు గత 10 ఏళ్లకు కూడా అటువంటి పెద్ద ఎత్తున ఏదైనా విధ్వంసక కార్యక్రమం మన తెలంగాణలో జరిగినట్టుగా హేట్ స్పీచ్ తోని అటువంటి విధ్వంస కార్యక్రమం జరిగింది, మత కల్లోలాలు జరిగినాయి, లేదా కులాల మధ్య పెద్ద ఎత్తున కొట్లాటలు జరిగినాయి అంటే ఇదే కారణంతో ఒక అభిప్రాయం చెప్పడంతో లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టడంతో జరిగింది అని అంటే కూడా దాంతోని ఈ దాన్ని తీసుకొస్తున్నారంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో తీసుకొచ్చిన కర్ణాటకలో హేట్ స్పీచ్ కు వాళ్ళు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కులాల మధ్య మతాల మధ్య ప్రధానంగా హేట్ స్పీచ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తా ఉంది. ఇది ఇరు పక్షాల మధ్య సఖ్యతకు దారి తీయకుండా అదే వైషమ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ వైషమ్యాల్ని తగ్గించడం కోసం మనం ఈ హేట్ స్పీచ్ బిల్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ అదే ప్రభుత్వము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే అదే సోషల్ మీడియా, అదే యూట్యూబర్లు, అదే విధంగా అనేక రకాల వీళ్ళ మీద కట్టడి చేయడం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉంది. నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రిని తిడితేనో లేకపోతే ఇంకో వ్యక్తిని తిడితేనో అటువంటి పదాలు ఏమన్నా ఉంటే అది పర్సనల్ గానే అవుతుంది తప్పితే హేట్ స్పీచ్ తోని సమాజంలోని ఉన్న ఒక ఐక్యతని దెబ్బతీసే విధంగా ఏదన్నా ఒక కార్యక్రమం జరిగిందా? అది ఏ మీడియానే కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు లేకపోతే యూట్యూబర్ మీడియా కావచ్చు.
నచ్చని ఒక నాయకుడి మీద ఒక కోపంతోనే ఒక సామాన్య ప్రజానీకం మాట్లాడొచ్చు, లేకపోతే సామాన్య ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తీకరణ భావాన్ని యూట్యూబర్ వ్యక్తీకరణ చేయొచ్చు. అట్లా అని చెప్పేసి లఫుట్లని, లంగాలని, ఎల్ భాషలను, ఎం భాషలు వాడాల్సిన అవసరం లేదు. కానీ దీనికోసం ప్రత్యేకంగా అంటే ఈ దానికోసం ప్రత్యేకంగా మనం ఒక బిల్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగమే పొందుపరిచింది ఒక ప్రత్యేకంగా ఏది వైషమ్యాల్ని రెచ్చగొడితే గాని, అదే విధంగా ఒకరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే గాని, వీటి మీద పూర్తిగా అవగాహనతో ఒక రాజ్యాంగమే మనకు కొన్ని హక్కుల్ని కల్పించింది, వాక్ స్వాతంత్రాన్ని కల్పించింది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పించింది. ఈ కల్పించిన దానికంటే ఇంకా వ్యాస్ట్ గా ఇక్కడ రాష్ట్రంలో ఏం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. అట్లా అని చెప్పేసి తెలంగాణలో అంతటి పెద్ద వైషమ్యాన్ని సృష్టించిన ఒక ఘటన ఏదైనా జరిగింది, సందర్భం వచ్చిందంటే దీని కనపడట్లేదు. సరే, ముందస్తు జాగ్రత్తగా మనం ఏదైనా చేసినామనంటే, ఏదైనా గతంలో ఒక దుర్మార్గమైన ఒక కార్యక్రమం జరిగింది అనంటే దాని నుంచి గుణపాఠం తీసుకొని చేస్తున్నారు అనేది కూడా నాకు కనపడట్లేదు. అంటే నాకు ఇక్కడ కనపడుతుంది అంటే ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు గాని, సామాన్య ప్రజలు గాని, లేకపోతే యూట్యూబర్లలో ఉన్న ప్రజానీకం గాని, వీళ్ళు మాట్లాడటమే, దాన్ని కట్టడి చేయడమే ఒక పరమావధిగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని చెప్పేసి అన్నాడు వేమన. చిత్తశుద్ధితో కూడిన బిల్లు కాదు ఇది. వాళ్ళ మనసులో ఉన్న విద్వేషాన్ని ఏదైతే ఉందో, అది ఏదైతే దొంగ పరిపాలన, లంగ పరిపాలన, మంచి పరిపాలన లేకుండా కొనసాగేదానికి ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే, అదే విధంగా యూట్యూబర్ మాట్లాడితేనో, లేకపోతే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాట్లాడితేనో, మీలాంటి జర్నలిస్టులు దాన్ని అంటే వ్యక్తీకరణ చేసే సందర్భంలో చెప్పిన మాటల్ని పట్టుకొని అదే హేట్ అని చెప్పేసి అంటే ఎట్లా? హేటింగ్ అంటే ఏంటి? హేటింగ్ అంటే ఏంటి? దానికి డెఫినేషన్ ఏంటి? హేట్ అనే దానికి మనం ఎక్కడికి పరిమితం చేయాలి? దానికి నిర్వచించి ఈ సమాజానికి ఏ విధంగా అర్థం చేయించాలి? ఈ సమాజానికి అర్థం చేయించడంలో, హేట్ అనే పదాన్ని అర్థం చేయించడంలో ఈ ప్రభుత్వం ఏ విధానాన్ని రూపొందించింది? ఆ రూపొందించిన విధానాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళింది? ఈ తీసుకెళ్లిన విధానాలని ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తున్నారు? అది పబ్లిక్ డొమైన్ లో పెట్టి, పబ్లిక్ లో ఇగో ఈ రకంగా మేము తీసుకొస్తున్న దానికి మీ యొక్క అభిప్రాయం ఏంటి అని చెప్పేసి పబ్లిక్ డొమైన్ లో ఏదన్నా పశుపతి లాంటి గారి కొంత మేధావులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పైలక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు, రామచంద్ర గౌడ్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు కొంత ఇంటెలెక్చువల్ గా ఆలోచించే వాళ్ళు, ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉండేవాళ్ళు, ఆ బాధ్యతగా వ్యవహరించే తీరులో ఈ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి మనం ముందుకు తీసుకెళ్లాలన్నా, దీంట్లో ఏదైనా తప్పులుంటే సరి చేయాలన్నా అని చెప్పేసి అనుకునడానికి వీలుంటది. కానీ ఏకాఏకిన రాత్రే మేము బిల్లు పెడతాము, హేట్ అంటాము, హేట్ స్పీచ్ ని తీసుకొచ్చి బిల్లు పెడతాము అని చెప్పేసి జర్నలిస్టుల మీద ప్రధానంగా దాడి చేయడానికి ఒక ప్రధానమైన పన్నాగం పన్నుతున్నారేమో అని చెప్పేసి నాకు అనుమానం వస్తుంది. ఇంకా కొన్ని విధి విధానాలు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంకా బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఈ బిల్లు ద్వారా ఇంకా కొన్ని బయటకు వస్తాయని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు సెక్షన్ 4 ప్రజాస్వామ్యానికి ఒక డెత్ వారెంట్ గా కూడా పరిగణిస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ కంక్లూజన్ ఏంటి? మేడం, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న దాంట్లో మనం అందరం కూడా డిస్కస్ చేస్తున్నామో, ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రభుత్వాన్ని ఎవరిని ప్రశ్నించకూడదు అనే విధంగా ఉంటే కనుక చాలా ఇబ్బందికరము. ఇది ఒకరిద్దరికి కాదు, ప్రజాస్వామ్యానికే చాలా ఇబ్బందికరము. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలలో ఏంటంటే, కొంత ఒక 10% తప్పు జరిగితే దాన్ని 90% వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇందాక యూట్యూబ్ ఛానల్ విషయంలో అడిగినాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు మనం కొన్ని అంశాలు మాట్లాడినాం. ఎందుకంటే వార్తా సేకరణ వాళ్ళకి అసలే ఉండదు. ఎక్కడనో వచ్చిన సబ్జెక్ట్ ను పట్టుకొని ఇక్కడ కూర్చొని ఒక అర్ధగంట గంట డిబేట్ చేస్తారు. అది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అక్కడ జరిగిన అంశం ఒకటి ఉంటుంది, మాట్లాడే అంశం ఒకటి ఉంటుంది. అది ప్రజలను తప్పదారి పోయే విధంగా ఉంటుంది. ఇప్పుడు అదే మీ ఛానల్ ఉందనుకోండి, జిల్లాకు ఒకరు ఉంటారు, కాన్స్టిట్యున్సీకి ఒకరు ఉంటారు, మీ వార్తా సేకరణ అంటే రిపోర్టర్స్ ఉంటారు, అక్కడ జర్నలిస్టులు ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానళ్లకు ఎక్కడ ఎవరు ఉండరు, ఒక్కడే కూర్చుంటాడు, పొద్దున్న లేస్తాడు, ఇక ఎవరిని పడితే ఎట్లా పడితే అట్లా ఎక్కడికి వెళ్ళి వార్త సేకరిస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళి వస్తుందో, ఇన్పుట్ ఎక్కడితో తెలియకుండా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఛానల్లో కానీ ఎక్కడైనా జనరల్గా ఒక 2-3 సెక్షన్స్ ఉంటాయి. రిపోర్టర్ ఉంటారు, వారి పైన ఇంకొకరు ఉంటారు, వారి తర్వాత స్క్రిప్ట్ రైటర్ ఉంటారు, అంటే డెస్క్ ఉంటుంది, దాని తర్వాతనే ప్రింట్ అవుతుంది. ఇంత సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానళ్ళకు ఏది ఉండదు, నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఎక్కడో వచ్చిన అంశాన్ని ఎక్కడో విన్నదాన్ని ఇంత 10% ఉంటే దానికి 100 రకాలుగా కలర్స్ అద్దేది, ఉన్నది లేనిది ఉన్నట్టు చేయడము పెద్ద తప్పు అవుతుంది. దీంతో ప్రజలు అపోహపడే విధంగా ఉంటుంది. అభద్రతా భావానికి అంటే
అంటే భయపడే విధంగా ఉంటుంది. మొన్న పెట్రోల్ విషయంలో కూడా ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అంటారు. మ్మ్. గ్యాస్ అయిపోయింది ఇది అయిపోయింది. యూట్యూబ్ ఛానళ్లలో మెయిన్ వచ్చుట్లా మ్మ్. పెట్రోల్ బంకులలో ఫుల్ ఉన్నది. ఇవాళ నేనే బండి పెట్టుకొని పోతే పెట్రోల్ బంకులు ఒక్క మనిషి లేడు. ఏందయ్యా లేరంటే మ్మ్. అన్న ఒక్కొక్కరు మొత్తం ఫుల్ చేయించుకొని పోయినరు. మ్మ్. ఇక నా వారం రోజుల దాకా ఎవరు కనపడట్లేరు బంకులలో అని అంటుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగజేస్తున్నారు? వాళ్ళు పోయి చూసింది లేదు, వాస్తవం ఏందో తెలియదు, అక్కడికి ఇన్పుట్ ఎట్లా వస్తుందో తెలియదు. ఏదో సెన్సేషన్ గురించి ఒకటి రాస్తే అది 100 మందికి స్ప్రెడ్ అవ్వాలి, అవును. నాకు వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి. మ్మ్. ఇదొకటి. ఇంకోటి ఇందాక పశుపతి గారు పెద్దలు అన్నారు, కానీ అర్హత అనేది దాని గురించి నేను ప్రశ్నించడం అనేది, అర్హత అనేది ప్రతి దాంట్లో మనం అడుగుతున్నాము. మ్మ్. ఇది పొలిటీషియన్స్ కూడా అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వాళ్ళకి అర్హత వస్తుంది. నేను పోటీ చేసినంత మాత్రాన నాకు అర్హత రాదు. ప్రజలు నన్ను గెలిపిస్తేనే అది అర్హత సర్టిఫికేట్. ఒక కాలేజీలో నువ్వు చదువుకుంటే సర్టిఫికేట్ ఇస్తేనే ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉన్నట్టు నేను గెలిచి నాకు ఎలక్షన్ ఆఫీసర్ ఒక సర్టిఫై చేస్తేనే దానినే అర్హతగా ఒక పొలిటీషియన్స్ గా ఉంటున్నాను తప్ప ఎమ్మెల్యేగానో జెడ్పీటీసీగానో ఎంపీటీసీగానో అది అర్హత సర్టిఫికేట్. అంతేగాని నేను పోటీ చేసినో నేను అనుకుంటేనో కావట్లేదు. నేను ఇప్పుడు 15 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను. ఒకసారి పోటీ చేసినాను, 2 సార్లు నామినేషన్ దాకా నాకు వచ్చింది. ఎప్పుడు నామినేషన్ వేసుకోమని చెప్పేదాకా అక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా పోతే నేను ఎమ్మెల్యేని కాలేను. అక్కడ ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నాక ప్రజల ద్వారా ప్రభుత్వ అధికారి ఒకరు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారానే ఆయన ప్రజాప్రతినిధి అవుతున్నాడు. అంతే తప్ప మనం ఏంటంటే కొన్ని మాట్లాడుకునేటప్పుడు సబ్జెక్ట్ అనేది కరెక్షన్స్ అనేది విషయము తప్పుగా అనుకోవద్దు పశుపతి అన్న గారు. ఎందుకంటే విధానపరమైన కొన్ని ఉంటాయి, మనం అవన్నీ చూసుకొని మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఏ విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క బిల్లు అంశం అయితే క్షుణ్ణంగా చర్చ జరగాలి, అన్ని వర్గాలతోటి చర్చ జరగాలి, మేధావులతోటి జరగాలి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి జరగాలి, రాజకీయ నాయకులతోటి జరగాలి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళతోటి కూడా జరగాలి. ఎందుకంటే ఈ మధ్య పోలీసు వాళ్ళను కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. డైరెక్ట్ లైవ్ లో ఉండి ఏ అర్హత లేకుండా ఒక అధికారికి ఫోన్ చేసి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పానో ఏందో ఆయన వాళ్ళకు నేను చూసినండి. అంటే జనరల్ గా పోలీసు వాళ్ళకు ఉండే ప్రెజరు ఎవరికి ఉండదండి. డే అండ్ నైట్ పనిచేస్తారు. మనము ఒక గంట సేపు లేట్ చేసేసి ఆఫీస్లో అంటే మన పిల్లలు చేసినా మనము ఒప్పుకోము. వాళ్ళు ఏ నైట్ పడుతుందో, ఏ పొద్దున పడుతుందో, పండగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి, ఏ మూడ్లో ఉంటాడో, ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు. వీళ్ళు లైవ్ నుంచి ఫోన్ చేసేసి ఏది పడితే అది మాట్లాడడము. అధికారులకు డైరెక్ట్ వీళ్ళు ఫోన్ చేయాల్సినది ఇది లేదు. అది ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఉంటే సమస్యను అక్కడికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అక్కడ క్లారిఫై తీసుకోవాలి. కానీ లైవ్ లో పెట్టి ఫోన్ చేస్తే ఆయన ఏదో మూట్లో ఏదో మాట్లాడితే సిఐ గారు ఇట్లా మాట్లాడారు, ఎస్ఐ గారు ఇట్లా మాట్లాడారు, ఏసీపీ గారు ఇట్లా మాట్లాడారు. మీరు అన్నట్టుగా కరెక్ట్ గా ఖచ్చితంగా నియంత్రణ అనేది ఉండాలి. అండ్ అదే విధంగా మీరు అన్నట్టుగా మేధావులతో చర్చ అనేది ఖచ్చితంగా జరగాలి. అండ్ అదే విధంగా రామచంద్ర గౌడ్ గారు ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? ప్రజలే దేవుళ్ళుగా, ప్రజలే నాయకులుగా ఉండాలి. నాయకులు అనే వాళ్ళు సేవకులుగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఉంటేనే దేనికైనా కరెక్ట్ గా ఉంటది. ప్రజలు ఏదైనా నాయకులమైనమని విర్రవీగి ఏదో విపరీతంగా ఆలోచన చేస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటది. ఎవరికి నష్టం కలగకుండా, సభ్య సమాజానికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించే రకంగా ఉండాలి. దానికి మన ప్రాంతంలో ఇప్పటి వరకు అయితే సమస్య లేదు. భవిష్యత్తు గురించి ఆలోచన కొన్ని అంటే 100%లో ఒక 1-2% లో కొన్ని ఇబ్బందికరంగా వీడియోలు వస్తున్నాయి, ఆడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి, కొన్ని పార్టీ పరంగా వస్తున్నాయి. కానీ మన దగ్గర నేను అనుకున్నట్టు 95% కాదు, 98% పర్ఫెక్ట్ గానే ఉంది. 1-2% వస్తుంది. దాన్ని పెరగకుండా, ఇబ్బంది కలగకుండా, భవిష్యత్తులో ఎవరికి నష్టం జరగకుండా నాయకులైనా కానీ, కార్యకర్తలైనా సరే, ప్రజలైనా సరే, మేధావులైనా సరే, ఉద్యోగ వర్గాల వాళ్ళైనా సరే, ఎవరి పని వాళ్ళకు బాధ్యతాయుతంగా చేసుకుంటూ పోతే బాగుంటది. దానికి జర్నలిజం అనేది జర్నలిస్టులను మనకు సభ్య సమాజానికి మార్గదర్శకులు, వాళ్ళను ఒక గౌరవించే రకంగా ఉండాలి. కానీ వాళ్ళు ఇబ్బందికరంగా, సమాజానికి ఇబ్బందికరంగా ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. 100% లో 2-3%, 4% వరకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరినీ కంట్రోల్ చేసే పరిస్థితి లేకుంటే భవిష్యత్తులో పెరిగిపోతుంది అనేది నా ఉద్దేశం అండి. పశుపతి గారు ఫైనల్ గా మీరేమంటారు? ఒకటి, ఇప్పుడు సోదరుడు కృష్ణ కొన్ని విషయాలు మాట్లాడితే వాళ్ళ పేరు ఉచ్చరించలేకపోతున్నాడు. ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. అంటే
ఇవాళ చింతపండు నవీన్ అనే వ్యక్తి 20 లక్షల మంది యూట్యూబ్ లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకో ఛానల్ కి ఇంకోరు ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత విట్టల ఏదో అతను కూడా పెట్టేసి, రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు ఇట్లా అనుకుంటున్నావేమో, మా తడాక చూపిస్తాం రా నా కొడుక అని అనడము. అంటే ఇట్లాంటి ఓవర్ యాక్షన్స్ ఎందుకు? అంటే మాట్లాడలేమా? ఇవాళ గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడలేరా? మా కృష్ణ మాట్లాడలేదా? నేను మాట్లాడలేదా? మా ఇంకో సోదరుడు మాట్లాడలేదు? ఈవెన్ మా అందరం నలుగురం కాకపోతే మీరు కూడా మాట్లాడగలుగుతారు. మీకేం మాటలు రావా, లేకపోతే వింటలేరా? కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక సామాజిక స్పృహ ఉండాలి. అవి లేకుండా ఫోన్ చేసినంత మాత్రాన ఆయన లీడర్ అయిపోతే, ఇప్పుడు జనరల్ గా మన మిత్రుడు అక్కడ సిద్దిపేట డిఎస్పీ కానివ్వండి, లేకపోతే మొన్న సిఐ దగ్గర పోయి నువ్వు ఏం కెపాసిటీ, నీ కెపాసిటీ ఏంటి, నీ రైట్స్ ఏంటి? నువ్వు పోయి ఒక పోలీస్ స్టేషన్ లో 50 మందిని వేసుకొని పోయి నాకు ఇక్కడ ఏమైంది అని అంటే మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. అందుకని నేను ఏమంటున్నా, ఎవరినైనా ఆదిలోనే తొక్కేసాను అనుకో, అంటే చట్టం ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తే ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇంకో యూట్యూబర్ అట్లా అనుకోడు. రైట్. ఇప్పుడు రేపటి రోజున అనుకుంటాడు కదా, చింతపండు నవీన్ పోయి పోలీస్ స్టేషన్ లో ఫిజికల్ గా ఉంటాడు, చింతపండు నవీన్ డైరెక్ట్ ఫోన్ చేసేస్తాడు. ఇప్పుడు నువ్వు సిఐ గారు అంటాడు, ఎమ్మెల్యే అంటాడు, నీకేం రైట్స్ ఉన్నాయి? వాట్ యూ హ్యావ్ ఎ రైట్? రైట్. అంటే నీకు న్యాయం తెలుసు అని అంటావు, చట్టం తెలుసు అంటావు, నీ మీద 70 కేసులు ఉన్నాయని అంటావు. అంటే నేనేమంటున్నా, ఆయనను ఒక హీరోగా పబ్లిక్ కూడా చూస్తున్నప్పుడు వేరేవాడు కూడా సహజం, వేరేవాడు కూడా అరే నేను ప్రశ్నించకపోవడమే నేను వెనుకబడ్డానేమో అని ఆయన ఇంకో కొత్త రకంగా చేస్తాడు. ఇవాళ యూట్యూబర్స్ అని అనుకుంటే ఏదైనా మార్ఫింగ్ కావచ్చు. మరి అందరం ఇప్పుడు 5గురు మాట్లాడితే ఈ 5గురు పార్టీలకు అతీతంగా ఈ అందరు దొంగలంతా కలిసేసి ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు, 100 కోట్ల స్కామ్ చేస్తున్నారు, ఇక చర్చ జరుగుతుంది చూడండి అని అంటే కూడా